وأراقب الرحمن جل جلاله وتقدست أسماؤه وتعالى وأكون للوطن الحبيب مشيدا أنمى استغفر الله. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలో 63 సంవత్సరాల కాల వ్యవధిలో ఎప్పుడు కూడా ఆయన పుట్టినరోజు చేసుకోలేదు, చెయ్యమని ఎవరు కూడా చెప్పలేదు. ఒకవేళ ఇది ఇస్లాంలో అనుమతి ఉంటే కనుక యావత్ ప్రపంచాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించే వాళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉన్నారు. మరి ఏ వ్యక్తి అయినా సరే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టిన రోజును ఆనాటి పండితులు కానీ ఈనాటి పండితులు కానీ చేసినట్టు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? మాకు ప్రేమ ఎక్కువైంది ఎవరి మీద? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద. ప్రేమ ఏ ప్రేమ? అబూబకర్ రదియల్లాహు అన్హు వారి కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? ఉమర్ రదియల్లాహు అన్హు వారి కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? అలీ రదియల్లాహు అన్హు వారి కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? ఆయన భార్యల కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? ఆయన కూతుళ్ళ కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? సహాబీల కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? నలుగురు ఇమాముల కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? తాబయిన్ల కంటే తాబయిన్ల కంటే కూడా ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? మరి వాళ్ళెవరు చేయనటువంటి మిలాదున్ నబీ పండగ నువ్వు ఈరోజు చేస్తూ నాకు ప్రవక్త అంటే ప్రేమ అంటే ఇది ముమ్మాటికి మార్గభ్రష్టత్వం తప్ప ఎలాంటి సత్యము ఎలాంటి ధర్మము ఇందులో లేదు. సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. ఆయనే తిరుగులేని ఏకైక చక్రవర్తి. భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 దినాలలో సృష్టించి సృష్టి సామ్రాజ్యపీఠమైనటువంటి మహోన్నతమైనటువంటి అర్షును అధిష్ఠించినటువంటి వాడు. ఆయన పరమ పవిత్రుడు పరిశుద్ధుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం మిలాదున్ నబీ, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుక. దీని గురించి ఖురాన్ హదీసు వెలుగులోను మరియు సలఫ్ ఉలమాల యొక్క మాటల్లోనూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పేటటువంటి నాకు, వినేటటువంటి మీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 59వ సూర 7వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, వమా ఆతాకుముర్ రసూలు ఫఖూదు. ఈ దైవ ప్రవక్త మీకు దేన్నైతే ఇస్తాడో దాన్ని మీరు మనస్ఫూర్తిగా తీసుకోండి. వమా నహాకుం అన్హు ఫంతహు. మరియు ఈ ప్రవక్త మిమ్మల్ని దేని నుంచి అయితే వారిస్తాడో దానికి మీరు దూరంగా ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాకీదు చేశాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేనిని మనకు నేర్పారో అది మాత్రమే మనం ఆచరించాలి. దేని గురించి అయితే దాన్ని ఆదేశించారో ఆ ఆదేశాన్ని మనం పాటించాలి. దేన్నైతే మనకు నేర్పారో ఆ బాట మీదనే మనం నడవాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేన్నైతే వారించారో, దేన్నైతే ఖండించారో, దేన్నైతే తిరస్కరించారో, దేన్నైతే చెయ్యొద్దని చెప్పారో దాని జోలికి మనం ఎంత మాత్రం కూడా వెళ్ళకూడదు. సోదరులారా, నేడు ధర్మ జ్ఞానం లేనటువంటి, గ్రంథాల పరిజ్ఞానం లేనటువంటి ముస్లిములు జరుపుకునే అనేక బిదాత్ యొక్క పండుగలలో ఈ మిలాదున్ నబీ కూడా ఒక బిదాత్ యొక్క పండగ. సోదరులారా, మిలాదున్ నబీ అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజు పండుగ, పుట్టినరోజు వేడుక అన్న పేరుతో
వీళ్ళు మిలాదున్ నబీ అనేది చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం రబీవుల్ అవ్వల్ 12వ తేదీ రాగానే ఇక వీరి యొక్క హంగామా మొదలైపోతుంది. ఎక్కడెక్కడ ఉన్నటువంటి దర్గాలకి కొత్తగా రంగులు వేసి, ఎక్కడెక్కడ ఉన్నటువంటి దర్గాలకి, సమాధులకి, ఇంకా వారికి సంబంధించినటువంటి మస్జిదులకి కొత్త కొత్త రంగులు వేసి, డిజైన్ల యొక్క రంగురంగుల లైట్లు తగిలించి, ఇక వారి హంగామా అంతా కూడా అంతా ఇంత కాదు. ఈ విధమైనటువంటి పూర్తి బిద్అతులో వీళ్ళు మునిగి తేలుతూ ఉంటారు ఈ పండగ సందర్భంగా. వాస్తవానికి మిలాదున్ నబీ అనే పండగ ఇస్లాంలో ఉందా అంటే ఎంత మాత్రం కూడా లేదు. అబూ దావూద్ 1134వ హదీసులో అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ముస్లిములకి రెండు పండగలు ఉన్నాయి. ఈదుల్ అజ్హా త్యాగాల పండగ, ఈదుల్ ఫిత్ర్ దానాల పండగ. అంటే బక్రీద్ ఒకటి, రంజాన్ ఒకటి. ఈ 2 పండుగలు తప్ప ఇంకా ఎలాంటి పండగ కూడా ఇస్లాంలో లేదు. అయితే శుక్రవారం కూడా పండుగ దినంగానే నిర్ధారించబడింది. అది ఏ విధంగా అంటే ప్రతి జాతికి, యూదులకు ఒకరోజు, క్రైస్తవులకు ఒకరోజు ఆరాధన దినంగా వారికి నిర్ధారించబడితే, ముస్లిములు కూడా ఒక ప్రత్యేక దినంగా ఆరాధన కొరకు నిర్ధారించబడింది. అది జుమ్మా, శుక్రవారం రోజున. ఆ రోజున మనము చక్కగా గుసులు స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకొని, సువాసనలు పూసుకొని, ప్రవక్త సున్నతులన్నీ పాటించి మస్జిద్కు వచ్చి చక్కగా జుమ్మా నమాజు ఆచరించిన వారికి పుణ్యం ఉంది, అల్హమ్దులిల్లా. కావున జుమ్మా రోజును కూడా ఒక పండగ అనడం జరిగింది. అయితే దీనికి మించి ఇంకా ఎలాంటి పండగలు ఇస్లాంలో లేవు. కానీ ఈరోజు ధర్మ జ్ఞానం లేనటువంటి వారు పీర్ల పండుగ అని, రజబ్ కుండే అని, మిలాదున్ నబీ అని, ఇంకా రకరకాల అధర్మ కార్యాల పేరుతో వీరు పండుగలను సృష్టించుకున్నారు. వాటికి ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు సోదరులారా. ఇస్లాంలో వాస్తవానికి ప్రవక్త పుట్టినరోజునే కాదు, ఎవరి పుట్టినరోజును కూడా చేసుకునేటువంటి అనుమతి ఇస్లాం ధర్మంలో లేదు. ఇబ్నే మాజా 3994వ హదీసులో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీరు తప్పకుండా మీ పూర్వీకుల యొక్క అడుగు జాడల్లో నడుస్తారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఎలా నడుస్తారంటే, ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒక కన్నంలోకి దూరినా మీరు కూడా దూరిపోతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అయితే సోదరులారా, ఒక్క విషయం ఇక్కడ మనం బాగా గమనించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? మీ పూర్వీకుల యొక్క విధానాన్ని మీరు తప్పనిసరిగా అనుసరిస్తారు అని చెప్పారు. వాస్తవానికి చెప్పాలంటే ఈ మిలాదున్ నబీ పండుగ అనేది ఏదైతే ధర్మజ్ఞానం లేని ముస్లిములు చేసుకుంటున్నారో ఇది క్రైస్తవులు జరిపే పండుగ లాంటిదే. ఏ విధంగా వాస్తవం అంటే సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన నోటి గుండా చెప్పినటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యం అవుతుంది సోదరులారా. చూడండి ఏ విధంగా ఈరోజు క్రైస్తవ సమాజం మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు పుట్టినరోజు గురించి వాళ్ళ గ్రంథాలలో లేదు, చరిత్రలో ఎలాంటి ఆధారం లేదు. యేసుక్రీస్తు ఫలానా రోజున డిసెంబర్ 25వ తేదీన పుట్టారు అని చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవు. వాళ్ళ గ్రంథాల నుండి ఎలాంటి ప్రామాణికమైన ఆధారాలు కూడా లేవు. కానీ వారు తమ మనోవాంఛలను అనుసరించి తమ ఇష్టానుసారం గ్రంథంతో సంబంధం లేకుండానే, యేసుక్రీస్తు బోధనలతో సంబంధం లేకుండానే తమ ఇష్టానుసారం ఒక రోజున పండుగ దినంగా నిర్ధారించుకున్నారు. అలాంటి బిదాతు పండుగను వాళ్ళు ఈరోజు జరుపుకుంటున్నారు. ఇదే విధంగా ధర్మ జ్ఞానం లేనటువంటి ముస్లిములు కూడా గ్రంథంతో సంబంధం లేకుండా, ఎలాంటి ప్రామాణికమైనటువంటి ఆధారాలు లేకుండానే క్రైస్తవుల యొక్క అడుగు జాడల్లోనే ధర్మ జ్ఞానం లేని ముస్లిములు కూడా ఈరోజు నడుస్తున్నారు. సోదరులారా, వాస్తవానికి మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం డిసెంబర్ 25వ తేదీన పుట్టినట్టు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? లేవు. అయినప్పటికీ కూడా వాళ్ళు డిసెంబర్ 25ను పండుగ దినంగా చేసుకున్నారు.
అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు రబీవుల్ అవ్వల్ 9వ తేదీన పుట్టారని అత్యధిక మంది పండితులు చెబుతున్నారు. మరియు 12వ తేదీ అని కొంతమంది చెబుతున్నారు. ఈ తేదీల మధ్యన కూడా ఇఖ్తిలాఫులు ఉన్నాయి. అలాంటి ఇఖ్తిలాఫులు ఉన్న విషయాన్ని కూడా లేదు, రబీవుల్ అవ్వల్ 12వ తేదీనే పుట్టారు అని చెప్పి నిర్ధారించుకొని మీరు కూడా క్రైస్తవులు వలె ఒక అధర్మ కార్యానికి పాల్పడుతున్నారన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సోదరులారా, యేసుక్రీస్తు తన జీవితంలో ఎన్నడూ కూడా నేను డిసెంబర్ 25వ తేదీన పుట్టాను కావున నా పుట్టిన రోజును మీరు పండగ దినంగా చేసుకోండి, నా పుట్టిన రోజును మీరు చర్చిల్లో పండగలు చేసుకోండి, నా పేరుతో మీరు గానా బాజానా నిర్వహించండి, నా పేరుతో మీరు ఈ అధర్మ కార్యాలు చేయండి, మస్జిద్ చర్చిలకు లైట్లు తగిలించండి, చర్చిలకు కొత్తగా పెయింట్లు వేయండి అని ఆయన ఏనాడు చెప్పలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా నా పుట్టిన రోజున మీరు ఈ విధమైనటువంటి కార్యాలు చేసుకోండి, పండగ దినంగా చేసుకోండి, మస్జిదులను అలంకరించండి, నా పేరుతో గానా బజానాలు నిర్వహించండి, పాటలు పాడండి, కవ్వాలీలు పాడండి, పద్యాలు పాడండి అని ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. అక్కడ దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం కూడా చెప్పలేదు, ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్పలేదు. ఏ విధంగా యేసుక్రీస్తు చెప్పకుండానే ఆయనకు సంబంధం లేనటువంటి ఒక కొత్త పండుగను వాళ్ళు నిర్ధారించుకొని మార్గం తప్పారో అదే విధంగా ఇక్కడ కూడా వీళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పనటువంటి ఒక కొత్త పండుగను నిర్ధారించుకొని వీళ్ళు కూడా తమ పూర్వీకులైన క్రైస్తవుల వల్లే వీళ్ళు కూడా మార్గం తప్పి ఉన్నారు. కావున సోదరులారా, ఈ మిలాదున్ నబీ పండుగ అనేది దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా చేసుకోలేదు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు 63 సంవత్సరాలు బ్రతికారు. 63 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ ఒక్క సంవత్సరము కూడా ఆయన పుట్టినరోజును జరుపుకున్నట్టు ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు మీకు కనిపించవు సోదరులారా. అలాగే సోదరులారా, ఈరోజు తమ ఇష్టానుసారం మనోవాంఛలను అనుసరించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ధర్మంలో లేనటువంటి కార్యాలను ధర్మంలో జొప్పించి పాప కార్యాలకు వీళ్ళు మూటగడుతున్నారు. అంటే ఇప్పుడు ఏ విధంగా వీళ్ళను మనం అర్థం చేసుకోవచ్చు అంటే, యూదులు ఏ విధంగా తయారయ్యారో, క్రైస్తవులు ఏ విధంగా తయారయ్యారో, వారికి ఆదేశించబడినటువంటి ఆదేశాలను పక్కన పెట్టి వాళ్ళ ప్రవక్తలు అనుసరించిన విధానాలను పక్కన పెట్టి తమకంటూ ఒక స్వతహాగా నిర్ణయం తీసుకొని తమకంటూ ఒక కొత్త విధానాన్ని ఏర్పరచుకొని మార్గం తప్పారు. అదేవిధంగా ముస్లిముల దగ్గర ఖురాన్ పెట్టుకొని, హదీసులు పెట్టుకొని, ఉలమాల యొక్క పుస్తకాలు పెట్టుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసి వాటికి సంబంధం లేకుండా వీళ్ళ ఇష్టానుసారం వీళ్ళు కూడా మిలాదున్ నబీ లాంటి పండుగలను వీళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం సేమ్ టు సేమ్ ఏ టు జెడ్ మొత్తం అంతా కూడా క్రైస్తవుల విధానమే ఈరోజు బిదాతు ముస్లిములు కూడా ఆచరిస్తున్నారు. అక్కడ డిసెంబర్ 25 ఎలాంటి ప్రాధాన్యత లేదు. యేసుక్రీస్తు పుట్టినట్టు, యేసుక్రీస్తు ఆయన పుట్టినరోజు జరపమని చెప్పలేదు. ఇక్కడ కూడా మూసల్లా సల్లం వారు చెప్పలేదు. అయినా కూడా మార్గం తప్పిన ముస్లిములు చేస్తున్నారు. అక్కడ డిసెంబర్ 25వ తేదీన వాళ్ళు చర్చీలలో డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడుతూ పండగ జరుపుకుంటారు. వీళ్ళు కూడా దర్గాల దగ్గర డప్పులు కొట్టుకుంటూ కవ్వాలని నిర్వహించి గానా బజానా పేరుతో వీళ్ళు కూడా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు. అలాగే క్రిస్మస్ 25వ తేదీన డిసెంబర్ 25వ తేదీన వాళ్ళు చర్చిలకు పెయింట్లు వేసి రంగురంగుల లైట్లు తగిలించి అలంకరిస్తారు. వీళ్ళు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు రబీవుల్ అవ్వల్ 12 అని చెప్పి వీళ్ళు కూడా దర్గాలకన్నిటికీ సమాధులకన్నిటికీ కొత్త కొత్త రంగులు పూసి ఇక డిజైన్ల లైట్లని తగిలించి వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుందన్నమాట. కావున వీళ్ళు ఇస్లాంను అనుసరిస్తున్నారా, మార్గం తప్పిపోయినటువంటి పూర్వీకులు అనుసరిస్తున్నారా? ఎవరిని అనుసరిస్తున్నారు? వాళ్ళకి ఇవ్వబడిన గ్రంథాలలో వాళ్ళు మార్పు చేర్పులు చేశారు. అలాంటి మార్గం తప్పిపోయినటువంటి సమాజాలను వీళ్ళు అనుసరిస్తున్నారు. వాస్తవానికి మిలాదున్ నబీ పండుగ చేసే ముస్లిములు ఇస్లాంను అనుసరించట్లేదు. పూర్వీకులైనటువంటి క్రైస్తవులను, యూదులను వీళ్ళు అనుసరిస్తున్నారు. సోదరులారా, కనీసం మిలాదున్ నబీ పండగకి దర్గాలను అలంకరించడానికి ఏమైనా సంబంధం ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజుకి చనిపోయి సమాధులలో ఉన్నటువంటి ఆ సమాధులకి ఏమన్నా సంబంధం ఉందా కనీసం అసలు? మరి రబీవుల్ అవ్వల్ 12 రాగానే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఇంకా
ఊరు వాడ ఏ విధంగా హంగామాలో నిర్వహిస్తారంటే సోదరులారా, కనీసం చేసేవారికైనా మేము ఎందుకు చేస్తున్నాము, ఇది చేయడం వల్ల మాకేమైనా పుణ్యం వస్తుందా, దీనివల్ల ఏమైనా లాభం ఉందా, ఇలా చేయమని ఎక్కడైనా ఖురాన్లో ఉందా, ఇలా చేయమని హదీసులో ఉందా, ఏ మాత్రం పరిజ్ఞానం లేకుండానే తమకు తోచిన విధంగా తమకు నచ్చినట్టుగా ఇష్టానుసారం చేసుకుంటూ వెళుతున్నారు. అలాంటి వారు నష్టపోతారు. అయితే సోదరులారా, అసలు ఈ బిదాతు పండుగ ఎలా వచ్చింది అన్నటువంటి విషయాన్ని మనము తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, అసలు ఈ బిదాతు పండుగ ఎక్కడి నుంచి వచ్చిందంటే సోదరులారా, ఉబైదుల్ ఖద్దాహ్ అనేటువంటి ఒక తెగ అప్పట్లో ఉండేది. మొట్టమొదటగా ఈ బిదాతి యొక్క కార్యాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మదిన వేడుకలను నిర్వహించినటువంటి మొట్టమొదట తెగ ఇదే. అయితే వీళ్ళు ఎలాంటి వారంటే, వీళ్ళు హజరత్ అలీ రదియల్లాహు అన్హు మరియు ఫాతిమా రదియల్లాహు అన్హాకు కలిగినటువంటి సంతానముగా వారసులుగా వీళ్ళు ప్రకటించుకున్నారు. వాస్తవానికి వీళ్ళు పచ్చి అబద్ధం చెబుతున్నారు. వీళ్ళు అలీ రదియల్లాహు అన్హు యొక్క సంతానం ఎంత మాత్రం కూడా కాదు. వీళ్ళు పచ్చి అబద్ధాలను అసత్యాలను వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. వీళ్ళకు అదేవిధంగా ఫాతిమీలు అన్నటువంటి పేరుతో వీళ్ళు ప్రఖ్యాతిగాంచారు. అంటే ఫాతిమా యొక్క సంతానంగా వీళ్ళు పిలువబడే విధంగా వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. అయితే వాస్తవానికి సలఫ్ యొక్క పండితులు చెబుతున్నారు, వీళ్ళు బాతినీయ అన్నటువంటి యొక్క వర్గానికి చెందిన వాళ్ళు. వాస్తవానికి వీళ్ళు ఇస్లాం స్వీకరించినట్టు నటించారే కానీ వాస్తవానికి వీళ్ళు ముస్లిములు కారు అని చెప్పారు. అయితే వీళ్ళు ఎవరంటే పూర్వము అగ్ని పూజారులకు చెందినటువంటి వాళ్ళు, ఆ మతానికి చెందినటువంటి వాళ్ళని సలఫ్ పండితులు చెప్పారు. అయితే ఈ విధంగా మేము అలీ రదియల్లాహు అన్హుకు ఫాతిమాకు కలిగినటువంటి సంతానము వారసులం అని చెప్పుకున్నటువంటి ఈ ఫాతిమీలు హిజ్రీ శకం 362వ ఏట రంజాన్ 5వ తేదీన ఈజిప్ట్ రాజ్యంలో ప్రవేశించారు. వీరి పరిపాలన కాలం అనేది అక్కడి నుంచే మొదలయ్యింది. సోదరులారా, ఈ ముస్లిం సమాజంలో మొట్టమొదటగా పెద్ద ఎత్తున బిదాతులను సృష్టించింది వీళ్ళే. అప్పటి వరకు ధర్మం అనేది సవ్యంగా సక్రమంగా నడుస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఈ ఫాతిమీలు ఎంటర్ అయ్యారో అక్కడ నుండి పెద్ద పెద్ద ఉపద్రవాలు చెలరేగాయి. కొత్త కొత్త విధానాలను తీసుకుని వచ్చి ఇస్లాంలో పెట్టేశారు. అల్లాహకు సంబంధం లేకుండా, ప్రవక్తకు సంబంధం లేకుండా, సహాబీలకు సంబంధం లేకుండా, తాబయీన్లకు సంబంధం లేకుండా, ఖలీఫాలకు సంబంధం లేకుండా కొత్త కొత్త విధానాలను తీసుకుని వచ్చి జొప్పించినటువంటి వారే ఈ ఫాతిమీలు. అయితే వీళ్ళు ఒక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పుట్టినరోజునే కాదు, వీళ్ళు మిలాదున్ నబీ ఒకటే కాదు, మిలాదే అలీ, మిలాదే హసన్, మిలాదే హుసేన్, మిలాదే ఫాతిమా అని ఈ విధంగా కొత్త కొత్త పండుగలను సృష్టించుకొని వీళ్ళు సంవత్సరం పొడుగున ఎవరో ఒకరు పుట్టిన పేరుతో వీళ్ళు సంబరాలు చేసుకునే వాళ్ళు. ఈ విధమైనటువంటి బిదాతుకు ప్రాణం పోసింది వీళ్ళే సోదరులారా. అలాగే వీళ్ళు ఒక్క అలీ రదియల్లాహు వారిని మినహాయించి మిగతా అబూబకర్, ఉమర్, ఉస్మాన్ రదియల్లాహు అన్హుమా అజ్మాయిన్ వీళ్ళను వీళ్ళు నిత్యం బూతులతో తిడుతూనే ఉంటారు. సలఫ్ ఉలమాలు అన్నారు, ఏ ముస్లిం అయితే అబూబకర్ రదియల్లాహు వారిని, ఉమర్ రదియల్లాహు వారిని, ఉస్మాన్ రదియల్లాహు వారిని ప్రేమించారో ఆ వ్యక్తి ముస్లిం కాలేడని చెప్పారు. కావున వీళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి ఈ మహనీయులను తిడుతూ తూలనాడుతూ ఉంటారు, పద్యాలు పాడుతూ ఉంటారు. అలీ రదియల్లాహు వారిని తీసుకెళ్లి అల్లా స్థానంలో పెట్టేస్తారు. మిగతా ముగ్గురు ఖలీఫాలను వీళ్ళు దూషిస్తూ ఉంటారు. వీళ్లకు మించిన మార్గ భ్రష్టులు ఇంకెవరూ లేరు సోదరులారా, అలాంటి వ్యక్తులు వాళ్ళు. అయితే వీళ్ళు ఏ విధమైనటువంటి పనులు చేశారంటే ఆ కాలంలోనే సోదరులారా ఖలీఫాలను బహిరంగంగా వాళ్ళు తిట్టేవాళ్ళు, ఒక్క అలీని మాత్రం వీళ్ళు పొగిడేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళు బయాన్లు చెప్పేవాళ్ళు. ఆ బయాన్లలో ఏ విధంగా ఉండేదంటే మద్యపానము, సారాయిని వాళ్ళు హలాల్ చేసుకున్నారు, వ్యభిచారాన్ని కూడా వాళ్ళు హలాల్ చేసుకున్నారు. అదేవిధంగా హిజ్రీ శకం 372లో ఈజిప్ట్ దేశంలో రంజాన్ మాసంలో జరిగే ఒక మహా గొప్ప ఆరాధన అయిన తరావీహ్ నమాజ్ను వాళ్ళు బ్యాన్ చేశారు. తరావీహ్ నమాజ్ ఏ మస్జిద్లో కూడా జరగకూడదని చెప్పేసి వాళ్ళు నిషేధం విధించారు సోదరులారా. ఈ విధంగా ఈజిప్ట్ రాజ్యంలో బాగా అప్పటి వరకు సరైన విశ్వాసం పైన ఉన్నటువంటి ముస్లింలలో అల్ల కల్లోలాన్ని తీసుకొని వచ్చి పెద్ద పెద్ద ఉపద్రవాలకు పాల్పడినటువంటి దుర్మార్గులు ఈ ఫాతిమీలు సోదరులారా. అదేవిధంగా హిజ్రీ శకం 395లో మస్జిదులలో భవనాలపైన సలఫ్ పండితులకు వ్యతిరేకంగా ఫత్వాలు జారీ చేశారు.
అదేవిధంగా ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి గారు మువత్తా ఇమాం మాలిక్ అని రాసినటువంటి కితాబ్ మీద వాళ్ళు దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి ఇమాం మువత్తా మాలిక్ సహీ గ్రంథం, అది మొట్టమొదటగా హదీసు గ్రంథాలలో రూపుదిద్దుకున్నటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే మువత్తా ఇమాం మాలిక్. అలాంటి సుప్రసిద్ధమైనటువంటి హదీసు గ్రంథం మీద వాళ్ళు బురద చల్లారు. ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారు వారిని ఎదిరించినందుకు గాను ఆయన్ను కూడా నానా తిప్పలు పెట్టి రకరకాలుగా వేధించినట్టు చరిత్రలో కనబడుతుంది సోదరులారా. అలాగే సలఫ్ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా రాసి ప్రతి మస్జిద్ బయట, ప్రతి మదర్సాల బయట, ప్రతి భవనాల బయట వాళ్ళను పేర్లు రాసి వీళ్లకు బయాన్లు ఇవ్వడానికి అవకాశం ఇవ్వకండి, వీళ్ళు ప్రసంగాలకు రానివ్వకండి, మీ మస్జిదులు కూడా రానివ్వకండి, వీళ్ళ ప్రసంగాలు మీరు వినకండి అని చెప్పేసి సలఫ్ పండితుల మీద నిషేధ ఆజ్ఞలు అన్నవి వీళ్ళు విధించారు. అప్పట్లో సలఫ్ పండితులు ఇలా అయితే ఇంకా కుదరదని చెప్పేసి చాలామంది సలఫ్ పండితులు పుస్తకాలు రాశారు. అసలు ఈ మార్గభ్రష్టులు ఏ విధంగా ఉనికిలోకి వచ్చారో, వీళ్ళ విశ్వాసం ఎంత ప్రమాదకరమైనదో, వీళ్ళ ఆచరణ ఎంత దారుణమైనదో, వీళ్ళని గనక అనుసరిస్తే ఇస్లాం మార్గం తప్పిపోతారని సలఫ్ పండితులు కితాబులు రాశారు. ఆ కితాబులు రాసిన పండితులను కూడా వీళ్ళు నానా రకాలుగా వేధించారు సోదరులారా. అల్హమ్దులిల్లా ఇప్పటికి కూడా ఆ సలఫ్ పండితులు రాసినటువంటి కితాబులు మన మధ్యన ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం కూడా మార్గం తప్పకుండా సవ్యంగా ఉండగలుగుతున్నాం సోదరులారా. ఆ మహనీయులే కనుక ఆ గ్రంథాలు రాయకపోయి ఉంటే కనుక ఈరోజు మనం కూడా ఏ యొక్క బాతినీ వర్గం వెంటో, ఏ ఫాతిమీల వర్గం వెంటో, ఏ ఖవారిజీ వర్గం వెంటో మనం కూడా తిరిగేటటువంటి వాళ్ళం. సహీ హక్ ఏదో గ్రంథాలు రాసి ఆ రాసినందుకు ఏమి కొట్టారు వాళ్ళని, ఏ విధంగా దేశ బహిష్కరణ చేశారు, ఏ విధంగా ముప్పు తిప్పలు పెట్టారు వాళ్ళని, వాళ్ళ పేర్లు నిషేధించబడ్డాయి. ఆ విధంగా అష్ట కష్టాలు పడినటువంటి సలఫ్ ఉలమాలు అల్హమ్దులిల్లా అనేక కితాబులు వీళ్ళ గురించి రాయటం అనేది జరిగింది. అయితే ఆ ఫాతిమీల వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి మన్సూర్ బిన్ నజ్జార్ అన్నటువంటి ఒక దుర్మార్గుడు కొంతకాలానికి నేనే దేవుణ్ణి అని ప్రకటించుకున్నాడు. తర్వాత ప్రకటించుకొని ఆదేశాలు జారీ చేశాడు. ప్రతి చోట, ప్రతి ఒక్క ఇమాంకి, ప్రతి మస్జిద్కి అతను లేఖలు రాశాడు. ఏం రాశాడంటే, ఎక్కడైతే ప్రసంగాలలో నా పేరు వినబడుతుందో ఆ పేరు వినబడినప్పుడు మీరందరూ గౌరవంగా లేచి నిలబడాలి అని చెప్పాడు. మరియు ఎక్కడైనా ఆ వ్యక్తి మన్సూర్ బిన్ నజ్జార్ అనేటువంటి వ్యక్తి ఎక్కడైనా ఒక సభ దగ్గరకు వచ్చి ఒక మెంబర్ ఎక్కాడంటే అందరూ లేచి సాష్టాంగ ప్రణామం చేయాలి గౌరవంగా. ఈ విధమైనటువంటి దుర్మార్గపు చర్యలను తీసుకొని వచ్చి ఇస్లాంకు జొప్పించినటువంటి వ్యక్తులు ఈ ఫాతిమీ వర్గం అనేటువంటి వాళ్ళు. ఈ విధమైనటువంటి దుర్మార్గులే ఈ యొక్క మిలాదున్ నబీ అనే పండగను ప్రవేశపెట్టింది సోదరులారా. కావున ఈ యొక్క అధర్మ కార్యాన్ని ఏ విధంగా మనం ప్రోత్సహించగలుగుతాం? వాస్తవానికి వీళ్ళు అగ్ని పూజారులు. ఇస్లామును డైరెక్ట్గా వచ్చి తొక్కే ప్రయత్నం చేయలేక, ముస్లిం యొక్క బలాన్ని అనగదొక్కే ప్రయత్నం చేయలేక, ఇస్లాంను పడగొట్టే ధైర్య సాహసాలు చేయలేక, ఇస్లాంలోనే ఉంటూ ముస్లిములుగానే నటిస్తూనే ఇస్లాం ధర్మం యొక్క కూకటి వేలతో పెకలించవేయాలన్నటువంటి యొక్క దురుద్దేశంతో, దుర్మార్గంతో ఇస్లాంలోకి ప్రవేశించినటువంటి ఈ బాతినీయ వర్గమే ఈ యొక్క మిలాదున్ నబీ అనే పండగను కూడా స్టార్ట్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేశారు? పుణ్యం కోసం కాదు, ధర్మం కోసం కాదు. ఇస్లాంలో లేని అధర్మ కార్యాలను జొప్పిస్తే ఇస్లాం ఆటోమేటిక్గా పడిపోతుంది. అసలు ఇస్లాం పోయి నకిలీ ఇస్లాం వచ్చేస్తుంది. అప్పుడు మా మతమే పెద్దదైపోతుంది అన్నటువంటి కుట్ర దీని వెనకాల దాగి ఉంది. మరి ఇంతటి దుర్మార్గపు ఆలోచనతో చేసినటువంటి ఒక మూర్ఖులు పెట్టినటువంటి పండగ ఈ మిలాదున్ నబీ. లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ పలికినటువంటి ఏ ముస్లిం అయినా సరే మరి ఇలాంటి దుర్మార్గులు ప్రవేశపెట్టిన పండుగను ఎలా చేసుకోగలుగుతారు? చేయకూడదు. కావున సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ అహదథ ఫీ అమ్రినా హాదా మా లైస మిన్నీ ఫహువ రద్దున్. ఎవరైతే ఇస్లాం ధర్మంలో లేనటువంటి కార్యాలను తీసుకొని వచ్చి ఆచరిస్తాడో అలాంటి వాడు ధూర్ధుడు, వాడు చేసినటువంటి కార్యం రద్దయిపోతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఈరోజు మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ప్రేమతో మిలాదున్ నబీ చెయ్యొచ్చు, రజబ్ కుండే చెయ్యొచ్చు, లేకపోతే ఇంకా ఏవేవో అధర్మ కార్యాలన్నీ కూడా చేయొచ్చు. కానీ అవన్నీ అల్లాహ్ దగ్గర రద్దయిపోతాయి. అల్లాహ్ తాలా ఖురాన్లో ఏమంటున్నాడు, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామ దీనా
ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఇస్లాం ధర్మంలో లేనటువంటి కార్యం ఎవరైనా ఆచరించి తీసుకొని వస్తే ఆ కార్యం మా వద్ద స్వీకరించబడదు, రద్దు చేయబడుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ప్రవక్త మీద ప్రేమతోనే చేస్తున్నారు, కాదనడం లేదు. కానీ ఇస్లాం అంటే ఏంటి? ఖురాన్లో ఉన్నది, హదీసుల్లో ఉన్నది, అల్లాహ్ ఆదేశించినది, ప్రవక్త చేసి చూపెట్టినది ఇస్లాం అంటే. ఈ బాతినీయ వర్గము, ఖవారిజ్ వర్గము, లేకపోతే ఇంకా వాళ్ళు వీళ్ళు తీసుకుని వచ్చి మధ్యలో తీసుకుని వచ్చి పెట్టింది కాదు ఇస్లాం. కావున మిలాదున్ నబీ పండగ అనేది ఇస్లాంకు సంబంధం లేదు. అది చేసేటటువంటి వారు ముమ్మాటికి పాపానికి ఒడిగడుతున్నారన్నటువంటి విషయాన్ని గమనించాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికినంత కాలం ఆయన భయపడింది ఒక్కటే, మీరు నా మరణానంతరం మార్గం తప్పుతారేమో అన్న భయం నాకుంది. అప్పుడు మీరేం చేయాలి? అలైకుం బిసున్నతి వసున్నతిల్ ఖులఫాయిర్ రాషిదూన్. నా మరణం తర్వాత మీరు ఖలీఫాల మార్గాన్ని పట్టుకోండి, ఖలీఫాల మార్గం పైన నడవండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పితే ఆ ఖలీఫాలనే నానా బూతులు తిడుతున్నారు. ఇది మార్గభ్రష్టత్వం అంటే. కావున మనం ఏం చేయాలి? ఖులఫావుర్ రాషిదూన్, అబూబకర్ రదియల్లాహు అన్హు వారు, ఉమర్ రదియల్లాహు అన్హు వారు, ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు, అలీ రదియల్లాహు అన్హు వారు, ఈ నలుగురు యొక్క ఖలీఫాల యొక్క బాటలో మనం నడవాలి. ఇప్పుడు చెప్పండి, ఇది ప్రవక్త చేసినదా, ఖలీఫాలు చేసినదా, సహాబాలు చేసినదా, నలుగురు ఇమాములు చేసినదా, తాబయీన్లు చేసినదా, తాబయీన్లు చేసినదా? ఎవరు చేసినది ఈ బిదాత్ పండగ? ఎవ్వరు చేయలేరు. ఈ పండగ పేరు కూడా వాళ్ళు వినలేరు అసలు. ఎవరో మధ్యలో మార్గభ్రష్టులు తీసుకొని వస్తే వచ్చిన బిదాతు పండగ ఈ మిలాదున్ నబీ. కావున అలాంటి పాప కార్యమైన ఆ పండుగను ఎవరు కూడా చేసుకోకూడదు. సోదరులారా, ఒకవేళ మిలాదున్ నబీ పండగే గనక నిజంగానే ఇస్లాంలో ఉంటే మరి అల్లాహ్ చెప్పడా? నౌదు బిల్లా, అల్లాహ్ మర్చిపోయాడంటారా చెప్పడము? అల్లాహ్ మర్చిపోయాడంటారా? అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదా సందర్భంగా ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ ఆయత అవతరించింది. ఈ రోజుతో ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం చేశాను, ఇస్లాం ధర్మాన్ని మీ జీవన ధర్మంగా సమ్మతించి ఆమోదించానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కంప్లీట్ ఇస్లాం ధర్మము ఆదం అలైహిస్సలాంతో మొదలుకొని ఈ రోజుతో కంప్లీట్ అయిపోయిందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. ఏం మిగిలిలేదు ఇంకా. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పుట్టినరోజే గనక ఉంటే ఖురాన్లో ఉండదా? బక్రీద్ గురించి ఖురాన్లో ఉందా లేదా? రంజాన్ గురించి ఖురాన్లో ఉందా లేదా? మరి మిలాదున్ నబీ గురించి అల్లాహ్ చెప్పడం మర్చిపోయాడా? అస్తగ్ఫిరుల్లాహ్. లేదా ప్రవక్త ఏమైనా 23 సంవత్సరాలు ఆయన ధర్మ బోధన చేశారు, అన్ని విషయాలు చెప్పిన ఆయన మిలాదున్ నబీ గురించి చెప్పడం మర్చిపోయాడా? ఏం సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా నిద్రలేయాలో మనకు నేర్పారు, ఏ విధంగా బాత్రూమ్ పోయే విధానాన్ని మనకు నేర్పారు, బట్టలు వేసుకునే విధానాన్ని నేర్పారు, తినే విధానాన్ని నేర్పారు, తాగే విధానాన్ని నేర్పారు, బయటకు ప్రయాణం వెళ్ళేటప్పుడు ఏ దువాలు చేయాలో నేర్పారు, ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏ దువాలు చేయాలో నేర్పారు, భార్యతో కలుసుకునేటప్పుడు కూడా దువా నేర్పారు. ఇన్ని నేర్పినటువంటి ఆ ప్రవక్త తన పుట్టినరోజు చేసుకొని చెప్పడం మర్చిపోయాడంటారా? అస్తగ్ఫిరుల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలో 63 సంవత్సరాల కాల వ్యవధిలో ఎప్పుడు కూడా ఆయన పుట్టినరోజు చేసుకోలేదు, చెయ్యమని ఎవరు కూడా చెప్పలేదు. ఒకవేళ ఇది ఇస్లాంలో అనుమతి ఉంటే గనక యావత్ ప్రపంచాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించే వాళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉన్నారు. మరి ఏ వ్యక్తి అయినా సరే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజును ఆనాటి పండితులు కానీ ఈనాటి పండితులు కానీ చేసినట్టు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? మాకు ప్రేమ ఎక్కువైంది ఎవరి మీద? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద. ప్రేమ ఏ ప్రేమ? అబూబకర్ రదియల్లాహు అన్హు వారి కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా?
ఉమర్ రదియల్లాహు అన్హు వారి కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? అలీ రదియల్లాహు అన్హు వారి కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? ఆయన భార్యల కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? ఆయన కూతుళ్ళ కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? సహాబీల కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? నలుగురు ఇమాముల కంటే ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? తాబయిన్ల కంటే తాబయిన్ల కంటే కూడా ఎక్కువ నువ్వు ప్రవక్తను ప్రేమించావా? మరి వాళ్ళెవరు చేయనటువంటి మిలాదున్ నబీ పండగ నువ్వు ఈరోజు చేస్తూ నాకు ప్రవక్త అంటే ప్రేమ అంటే ఇది ముమ్మాటికి మార్గభ్రష్టత్వం తప్ప ఎలాంటి సత్యము, ఎలాంటి ధర్మము ఇందులో లేదు. ఎలాంటి ప్రమాణము, ఎలాంటి గ్రంథాల ఆధారాలు ఇందులో లేవు. కావున ఇది ప్రేమ ప్రవక్త మీద మాకు అన్నటువంటి బూటకపు మాటలు చెప్పే వాళ్ళకి గుణపాఠం ఉంది ఇందులో. ప్రవక్త యొక్క ప్రాణానికి ప్రాణం పెట్టి ప్రవక్త ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తులు సహాబీలు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కంటికి రెప్పవలే కాపాడుకున్న వ్యక్తులు సహాబీలు. ఆయన అంటే ప్రాణం పోగొట్టుకుంటారు. అలాంటి సహాబీలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజును ఎప్పుడు కూడా జరపలేదు. మరి వాళ్ళకి ప్రేమ లేదంటారా? వాళ్ళకి లేని ప్రేమ మీకు పుట్టుకొచ్చిందంటారా? కావున మీకు తెలియదు ధర్మం. అందుకే ప్రవక్త పుట్టినరోజు పేరున చచ్చిపోయి సమాధుల్లో ఉన్న దర్గాలను మీరు అలంకరిస్తున్నారు. వాటికి వీటికి ఏ సంబంధము లేదు. అలాగే సోదరులారా, ఒకవేళ ఇది నిజంగానే పండగ అయితే ఈదుల్ ఫిత్ర్ రంజాను పండగకి మనం మొట్టమొదటిగా పండగ రోజున 30 రోజాలు పూర్తి చేసుకొని 30 రోజాలు పూర్తి చేసుకొని పండుగ రోజుకు మనం ఎక్కడికి వెళ్తాం? ఈద్గా మైదానానికి వెళ్తాం. దేనికి వెళ్తాం? నమాజ్ చేయడానికి వెళ్తాం. పండగ నమాజ్ చేయడానికి వెళ్తాం. ఈదుల్ అజ్హా రోజును కూడా ఏం చేస్తాం? మొట్టమొదటిగా పండగ నమాజ్ చేస్తాం. మరి మిలాదున్ నబీ పండగే గనకైతే పండగ నమాజ్ చేస్తామా? చేస్తున్నామా? ఇప్పుడు ఏమైనా ఎవరైనా చేస్తున్నారా? పోనీ మిలాదున్ నబీ రబీఉల్ అవల్ 12వ తేదీన ప్రవక్త కానీ సహాబీలు కానీ ఎవరైనా పండగ నమాజ్ చేసినట్టు ఎక్కడైనా ఆధారం ఉందా? లేదు. కావున ఇది పండుగ కాదు. మధ్యలో కొంతమంది ధర్మ జ్ఞానం లేనటువంటి వ్యక్తులు తీసుకొని వచ్చినటువంటి ఒక బిదాత్ యొక్క కార్యం తప్ప మరేమి కాదు సోదరులారా. ఒకవేళ పండగ అయితే ఆ పండగ రోజున మనం నమాజ్ చేస్తాం. పండగ అయితే దాన్ని సహాబాలు ఆచరించేవాళ్ళు. పండగ అయితే దాన్ని తాబయిన్లు ఆచరించేవాళ్ళు. తాబయిన్లు కూడా దాన్ని ఆచరించేవాళ్ళు. కానీ అది పండగ కాదు కాబట్టే దాని జోలికి ఎవ్వరు కూడా వెళ్ళలేదు సోదరులారా. అలాగే ప్రేమ అంటే ఏమిటి? అసలు ప్రేమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అసలు ప్రేమ అంటే ఏమిటి? సంవత్సరానికి ఒకసారి రబీఉల్ అవ్వల్ 12వ తేదీన దర్గాలకు పెయింట్లు కొట్టడమా? దర్గాలను రంగురంగుల సీరియల్ లైట్లతో అలంకరించడమా? మిలాదున్ నబీ పండగ రోజున దాన ధర్మాలు చేయడమా? మిలాదున్ నబీ పండగ రోజున అన్నదానాలు చేయడమా? ఇదే ప్రేమ అంటే? అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అసలు ప్రేమ అంటే ఏమిటి? 5 పూటల ఇచ్చేటటువంటి అజాన్లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు పలుకుతాం. అలాగే నమాజ్ కొరకు సిద్ధమైనప్పుడు ఇకామతులో కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరు పలుకుతాం. వుజూ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా వుజూలో కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరు పలుకుతాం. నమాజులో తషహుదులో కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు పలుకుతాం. అలాగే అనేక దువాలలో కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరు పలుకుతాం. ఏ మనిషైనా ప్రవక్త ముహమ్మద్ అనగానే సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన పైన మేము దరూద్ చదువుతాం. అల్హమ్దులిల్లా. ఒక్క రోజులోనే ఎన్నోసార్లు ఆ మహనీయుని యొక్క పేరును మేము పలుకుతాం. ఆయన బాటలో మేము నడుస్తాం. ఆయన చెప్పినది మేము ఆచరిస్తాం. ఇది నిజమైనటువంటి ప్రేమ అంటే. సంవత్సరానికి ఒకసారి ఆయన పుట్టినరోజు పేరుతో ఖురాన్కు సంబంధం లేని, హదీసులకు సంబంధం లేని అధర్మ కార్యాలు మీరు చేస్తూ ఇది ప్రేమ అని ఎలా చెబుతారు మీరు? నీకు నిజంగా దైవ ప్రవక్త అనే ప్రేమ ఉంటే కనుక అల్లా పంపినటువంటి మెసేజ్ అయినటువంటి ఖురాన్ చదువు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సీరత్ చదువు, సహాబీల యొక్క జీవితాలు చదువు, అసలైన ఇస్లాం అంటే ఏంటో చదువు.
తెలుసుకో, 5 పూట్ల నమాజ్ చేయి, రంజాన్లో రోజాలు పాటించు, జిక్ర్ చేయి, దాన ధర్మాలు చేయి, అల్లా మరియు ప్రవక్త ఏం ఆదేశించారో వాటిని పాటించు. ఇది నిజమైన ప్రేమ అంటే అల్లా ఆదేశించినది, ప్రవక్త నేర్పించినది పూర్తిగా పక్కన పెట్టేసి ఒక బిదాత్ కార్యాన్ని తీసుకొని వచ్చి నాకు ప్రవక్త అంటే ప్రేమ అని అంటే ఆ కపట ప్రేమ అల్లాకు తెలుసు. ఏంటి మీ ప్రేమ? ఆ మిలాదున్ నబీ పండగ చేసే వాళ్ళని మనం చూసాము ఆ దర్గాల దగ్గర. ఎవడి నోట్లో చూసిన పానుబరాకే, ఎవడి నోట్లో చూసిన బీడీలు సిగరెట్లే, ఆ లోపల డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ఊగుతూ ఎగురుకుంటూ ఉంటారు. పూర్తిగా ఇస్లాం ధర్మం ఏటినైతే నిషేధించిందో, ఇస్లాం ధర్మం ఏటినైతే పాపాలుగా ఖరారు చేసిందో నిత్యం ఆ పాపాల్లో మునిగి తేలుతూ మాకు ప్రవక్త అంటే ప్రేమ అని అంటే చెల్లుద్దా? చెల్లదు. కావున సోదరులారా, ఈ బిదాతు పండక్కి వీళ్ళు పాల్పడుతున్నారు. అలాంటి బిదాతు పండగలకు ఇస్లాంలో ఏమాత్రం కూడా తావులేదు. కావున సోదరులారా, ఈ మిలాదున్నబీ పండగ అనేది ఇస్లాముకు సంబంధించింది కాదు. దాని జోలికి వెళ్ళకూడదు, అందులో పాల్గొనకూడదు, అందులో ఖర్చు పెట్టకూడదు కూడా. ఆ రోజు ప్రత్యేకమైనటువంటి నమాజులు చేసేవారు ఉన్నారు, ఆ రోజు ప్రత్యేకంగా అన్నదానాలు చేయించే వాళ్ళు ఉన్నారు, ఆ రోజు ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు మీదుగా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ రోజున ఇంకా ఫేస్బుక్లో, వాట్సాప్లలో, లేకపోతే ఇంకా గ్రీటింగ్స్ రూపంలో మిలాదున్ నబీ అని శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటూ విషయం చెప్పుకుంటూ ఉంటారు. వీటన్నిటికీ పాల్పడము హరాము. ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు, ఎవరైతే ఇస్లాంయేతర పండగలకు శుభాకాంక్షలు చెబుతాడో వాడు ఒక విగ్రహం ముందర సజ్దా చేసినంత పాపం అని చెప్పారు. కావున సోదరులారా, ఈ బిదాతు పండక్కి శుభాకాంక్షలు చెప్పడం కూడా పాపమే. కావున ఇలాంటి వాటిలో మనం పాల్గొంటే గనక మనము తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సోదరులారా. ఎందుకంటే సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు 23 సంవత్సరాల కాల తన జీవితంలో ఇస్లాం ధర్మం అంటే ఏమిటో పరిపూర్ణంగా రవ్వంతా కూడా మిగల్చకుండా మనకు మొత్తం నేర్పించిపోయారు. ఏం మిగల్చలేదు ఇంకా. సో కావున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉన్న కాలంలో ఎప్పుడు కూడా ఆయన మిలాదున్ నబీ కానీ, ఈ రజబ్ కుండేలు కానీ, లేకపోతే ఇంకా గ్యారివీలు కానీ, లేకపోతే ఇంకా ఏవేవో యధర్మకారి పీర్ల పండుగలు కానీ ఇవి ఎప్పుడు కూడా ఆయన చేయలేదు. ఆయన నుండి విద్య నేర్చుకున్న సహాబాలు కూడా పనులు చేయలేదు, వాళ్ళ నుండి విద్య నేర్చుకున్న తాబయిన్లు చేయలేదు, వాళ్ళ నుండి విద్య నేర్చుకున్న తాబయిన్లు కూడా చేయలేదు. ఈరోజు ఖురాన్ హదీసు ధర్మ జ్ఞానం కలిగిన గొప్ప గొప్ప పండితులు కూడా ఇలాంటి వాటి జోలికి వెళ్ళరు. ఎవరు వెళ్తారంటే ఎవరికైతే ధర్మ జ్ఞానం లేదో, ఎవరైతే ఖురాన్ తమ జీవితంలో ఒక్కసారి కూడా చదవరో, ప్రవక్త జీవిత చరిత్రను ఒక్కసారి కూడా చదవరో, అలాంటి ధర్మ జ్ఞానం లేనటువంటి ముస్లింలే ఇలాంటి బిదాతు పనులకు వెలుగడుతూ ఉంటారు. సోదరులారా, అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రతి జుమ్మాలో మనం చెప్తుంటాం, కుల్లు బిదాతిన్ దలాల వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్. అర్థం ఏంటి? ప్రతి నూతన కార్యము, ప్రతి కొత్త పని బిదాతే, ప్రతి బిదాతు కూడా నరకానికి తీసుకెళ్తుంది అని చెప్పారు సోదరులారా. కావున ఈ షిర్క్ బిదాత్ సంబంధించినటువంటి కార్యాలకు మనం దూరంగా ఉండాలి. మనల్ని మనం రక్షించుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన ఆచరణను కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు మనము ఈమాన్ను ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి. ఫిల్టర్ కావాలంటే ఏం చేయాలి? ఖురాన్ హదీసులు చదువుతూ ఉండాలి సోదరులారా. ఇలాంటి బిదాత్ కార్యాలకు పాల్పడితే ఏమవుతుందంటే పరలోకంలో తీవ్రంగా నష్టపోతాడు. ఒకటి, నీ ఈమాన్ అల్లాహ్ కుబూల్ చేయడు. రెండోది, నువ్వు చేసిన కర్మలన్నీ కూడా పరలోకంలో పాడైపోతాయి, ఎందుకు పనికిరావు నీకు అవన్నీ అక్కడ. మూడోది, శాశ్వతమైన నరకాగ్ని. ఈరోజు డప్పులు కొట్టుకోవడం, ఆడడం, తాగడం, తినడం బాగానే ఉంది, ఎంజాయ్గానే ఉంది. కానీ ఈ తినడం, ఈ తాగడము, ఈ ఎంజాయ్ చేయడము, ఇస్లాంలో లేని అధర్మ కార్యాలు చేయడము రేపు నిన్ను శాశ్వత నరకానికి తీసుకెళ్ళిన రోజున నీ ఏడుపు, నీ దుఃఖము, నీ బాధ అంతా ఇంత ఉంటుంది అల్లాహ్ దగ్గర. కావున ఇలాంటి బిదాతు పనులకు దూరంగా ఉండండి. స్వచ్ఛమైన ఇస్లాం ఎలాంటి షిర్కుకు, ఎలాంటి బిదాతుకు పాల్పడకుండా తన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. 5 పూట్ల నమాజ్ చేయాలి, రంజాన్లో రోజాలు పాటించాలి, స్తోమత ఉంటే జకాత్ ఇవ్వాలి, స్తోమత ఉంటే హజ్ యాత్ర చేసి రావాలి. ఇది ఇస్లాం ధర్మం సోదరులారా.
కావున మిలాదున్ నబీ ఇస్లాంకు సంబంధించిన పండుగ కాదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు కూడా ఆయన పుట్టినరోజు చేసుకోలేదు, దాన్ని మనము కూడా చేయకూడదు. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరినీ షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి రక్షించుగాక. అల్లాహ్ మనందరికీ బ్రతికిన నాళ్ళు ఖురాన్ హదీసులు చదువుతూ వాటిపైన ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. 5 పూట్ల నమాజ్ చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఎల్లవేళలా అల్లాహ్కు భయపడుతూ సద్బుద్ధితో మసలుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి, కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకి జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.